హాయ్ అండి. ముందుగా అయితే చింతచిగురిని నీట్‌గా కడుక్కొని, శుభ్రం చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, మనం ఇందాక కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చింతచిగురిని అయితే అందులో వేసుకొని, దాంట్లో అయితే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. బాగా పట్టేలా కలుపుకోండి. చూస్తున్నారు కదా, దగ్గర ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే మీరు తిప్పుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అయితే స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని, ఆయిల్ అయితే వేసుకొని, ముందుగా క్లీన్ చేసి బాయిల్ చేసుకున్న రొయ్యలను అయితే అందులో వేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలోకి అయితే మన చింతచిగురు రావాలి. ఇప్పుడు దాకా అయితే కుక్ చేసుకోండి. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యలన్నింటినీ వేరే బౌల్లో సపరేట్ చేసుకోండి. ఇందాక రొయ్యలు ఫ్రై చేసుకున్న దాంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా కలుపుకోండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకుంటూ ఉండాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలని అయితే ఇందులో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే 2 స్పూన్లు కారం అయితే వేసుకోండి. సాల్ట్ అయితే ఎక్కువ పట్టదు, ఎందుకంటే పులుపు కూర కదా. అలా ఇంగ్రీడియంట్స్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతచిగురు మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకుని మొత్తం రొయ్యలకి పట్టేలాగైతే తిప్పుకోండి. అలా బాగా పట్టిన తర్వాత మనం అయితే చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే అందులో వేసుకోవాలి. అలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టేసి అలా ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ అవనివ్వండి. అలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చేసి అయితే ఉంటుంది. మన కర్రీ అయితే రెడీ.